నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడి9. ఈ రోజు మనం ఆర్థరైటిస్ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ అనగా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది జాయింట్స్, అంటే కీళ్ళ యొక్క వాపు, దాన్ని ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ లో చాలా రకాలు అన్నవి ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇలా చాలా రకాల ఆర్థరైటిస్ అన్నవి ఉంటాయి అన్నమాట. మనకి ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది పెద్ద జాయింట్స్ అన్నది వస్తూ ఉంటుంది, అంటే మోకాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకా స్పైనల్ కార్డ్ ప్రదేశాల్లో వచ్చేవాటిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న వయసు వాళ్ళకి, అంటే 30 years అబోవ్ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది మొదట చిన్న జాయింట్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, తర్వాత పెద్ద జాయింట్స్కి అన్నది వస్తూ ఉంటుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే, ఇది ఎక్కువగా కొంచెం వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం స్త్రీలలో అన్నది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దీంట్లో అన్నది జాయింట్స్ అన్నది పెద్ద జాయింట్స్ ఎక్కువగా వస్తుంటాయి, అంటే బరువు ఎక్కువగా ఎక్కడ పడుతూ ఉంటుంది అంటే మోకాలలో, స్పైనల్ కార్డులు, ఇవి ఎక్కువగా అన్నది ఇన్ఫ్లమేషన్కి గురవడం వల్ల కీళ్ళ అన్నది అరుగుదల అన్నది వస్తూ ఉంటుంది. దీనివల్ల కార్టిలేజ్ అనే పదార్థం అన్నది కొంచెం జిగురు లాంటి పదార్థం అనేది తగ్గడంతో మనకి జాయింట్స్ అన్నది స్టిఫ్గా అవుతూ ఉంటుంది, అంటే నడిచినప్పుడు కొంచెం స్టిఫ్ అవ్వడము, మోకాళ్ళ కట్ మన సౌండ్ రావడము, ఇట్లా దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం అనమాట. ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అన్నది సోరియాసిస్ కాంప్లికేషన్స్ ఉండడంతో సోరియాటిక్ ఆర్థరైటిస్ అన్నది వస్తూ ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని అంటాం అనమాట. దీంట్లో ఏమవుతుందంటే, మన బాడీలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అన్నది మన బాడీ మీదే పనిచేయడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అన్నది వస్తూ ఉంటుంది. దీంట్లో ఏమవుతుందంటే జాయింట్స్ అన్నది ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటుంది, అంటే వాపులాగా రావడము, కొంచెం జ్వరం లాగా రావడము, టెండర్నెస్ ఉండడము, మొదట చిన్న చిన్న జాయింట్స్ అన్నది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత మొత్తం అన్ని జాయింట్స్ అన్నది వస్తూ ఉంటుంది. ఈ ఆర్థరైటిస్ అన్నది మనకి స్పైనల్ కార్డ్లో అన్నది కానీ మోకాళ్ళలో కానీ ఇలాగ వస్తూ ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్లో అన్నది మెడ భాగంలో వస్తే దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. అంటే మెడ భాగంలో C1 నుంచి C7 అనే వర్టిబ్రాస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ మెడ భాగంలో అరుగుదలకి గురవుతుంటే దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. అదే నడుమ భాగంలో వస్తుంటే L1 నుంచి L5 అని వర్టిబ్రాస్ ఉంటాయి. అరుగుదల స్టార్ట్ అవుతుంది, డిస్క్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే దాన్ని లుంబార్ స్పాండిలైటిస్ అని అంటాం అనమాట. దీంతో పాటు మనకు సయాటికా ప్రాబ్లమ్స్ అన్నవి కూడా వస్తూ ఉంటాయి. ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువగా అవడం వల్ల మనకి డైలీ లైఫ్ అన్నది ఎక్కువ ఇబ్బందులు అవుతూ ఉంటుంది. అంటే మన నడక కానీ, మనం నడిచేటప్పుడు ఎక్కువ ఇబ్బంది కావడము, స్టిఫ్నెస్ అన్నది ఉండడము, మనం బరువులు ఎత్తినప్పుడు, స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఇలా ఎక్కువ అన్నది ఇబ్బందులు గురవుతూ ఉంటాం అనమాట. ఈ జాయింట్ పెయిన్స్కి మనము నొప్పి గోళీలు వేసుకుంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా మాత్రమే మనకు ఉపశమనం అన్నది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం హోమియో మెడిసిన్స్ అనేవి చాలా రకాల మందులు అనేవి ఉంటుంది. మనకి సర్వైకల్ స్పాండిలైటిస్లో కానీ, లంబార్ స్పాండిలైటిస్లో కానీ చాలా రకాల మందులు అనేది మనకు ఉంటూ ఉంటాయి. దీనికి ఏం చేస్తామంటే, రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలన్నీ మనం తీసుకుని మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి నెమ్మదిగా, అంటే ఈ స్టిఫ్నెస్ తగ్గడము, జాయింట్స్లో ఈ గుజ్జులాగా పెరగడము, కార్టిలేజ్ అన్నది ఇంప్రూవ్మెంట్ ఉండడము, అంటే మనకి ఆపరేషన్ దాకా వెళ్లకుండానే మనకి హోమియో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనకి కంప్లీట్గా రిలీఫ్ అన్నది ఉంటూ ఉంటుంది. మనం ఆపరేషన్ దాకా వెళ్లకుండానే శాశ్వతంగా అన్నది మన హోమియో మెడిసిన్స్తో మనం ఇంప్రూవ్మెంట్ అన్నది తీసుకోవచ్చు. మెడి9 అన్నది ఏంటంటే M ఫర్ మెడిసిన్, E ఫర్ ఎక్సర్సైజ్, D ఫర్ డైట్, I ఫర్ ఇమ్యూనిటీ. అంటే మెడి9లో మనకి మనం చికిత్స, అంటే రోగికి మందులతో పాటు మనకి ఎటువంటి వ్యాయామం చేయాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, మన ఇమ్యూనిటీ, మన వ్యాధి నిరోధక శక్తి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం గైడెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకి శాశ్వత పరిష్కారం అన్నది ఉంటుంది. మెడి9లో మనకి ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎటువంటి కీళ్ళకు సంబంధించిన వ్యాధులైనా కూడా మనకి చక్కగా పరిష్కారం అనేది దొరుకుతుంటుంది. ఇది 0% రిస్క్ అనేది ఉంటుంది, నో సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఉంటుంది. మనకి మెడిసిన్స్ కూడా చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఉంటుంది. మీకు శాశ్వత పరిష్కారం దొరికేలాగా, అంటే ఎటువంటి కీళ్ళ వ్యాధులకైనా కూడా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, సయాటికా ప్రాబ్లం కన్నది మనకి శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంటుంది. మీకు ఏమైనా సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే దగ్గరలోనే మెడి9ని సంప్రదించండి.
థ్యాంక్ యూ. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.